సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మీ ఇంట్లో ఎమర్జెన్సీ కష్టం వచ్చింది, చేతిలో చిల్లి గవ్వలేదు, అప్పు ఇచ్చేవారు కూడా దొరకలేదు, అయితేనేం ఒంటిపై బంగారం ఉంది కదా అనే ధీమా. మీ బంగారమే కాబట్టి ఎలాంటి భయమూ లేకుండా అమ్మేసి డబ్బులు తీసుకొచ్చుకున్నారు, గండం గట్టెక్కారు. అప్పు చేయకుండానే గండం గట్టెక్కారు. భారతదేశంలో మధ్యతరగతి ఇంట్లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం. అలంకారంగా బంగారాన్ని ఏ విధంగా అయితే చూసుకుంటామో అత్యవసరానికి కూడా అదే స్థాయిలో ఆదుకుంటుందనే ధీమా గోల్డ్ పై ఉంటుంది. నోట్ల రద్దు తర్వాత కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు సామాన్యుడికి కంటిపై కొనుకు లేకుండా చేస్తున్నాయి. బంగారం అమ్మకంపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బంగారం అమ్మితే డబ్బులు ఇవ్వరు, అంతా ఆన్లైన్ ద్వారానే చెల్లిస్తారు. మీ చేతికి కేవలం 10,000 మాత్రమే ఇస్తారు, మిగతాది అంతా చెక్ లేదా ఆన్లైన్ ద్వారానే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. మీ అకౌంట్ లో పడిన డబ్బును మీరు ఎవరికైతే ఇవ్వాల్సి ఉంటుందో వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. డబ్బే కావాలంటే మాత్రం అప్పటికప్పుడు కష్టం. నగదు రహిత లావాదేవీల్లో భాగంగా గతంలో చేతికి 20,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు ఆ పరిమితిని కేవలం 10,000 రూపాయలకు కుదించారు. మీరు 1,00,000, 2,00,000, 3,00,000 ఎంతకైనా మీ బంగారాన్ని నిర్భయంగా అమ్ముకోండి. చేతికి డబ్బు మాత్రం 10,000, మిగతాది అంతా అకౌంట్ లో పడిపోతుంది. ఆ అకౌంట్ నుంచి మీ అవసరాలు తీర్చుకోవచ్చు. మొత్తానికి ఎంత ఎమర్జెన్సీ అయినా బంగారం కొనేవారు ఉన్నా డబ్బులు చేతిలో పడటానికి మాత్రం టైం పడుతుంది. ఈ మేరకు ఫైనాన్స్ బిల్లులో మార్పులు తీసుకురాబోతోంది కేంద్రం. ఏప్రిల్ నెల నుంచే అమల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త నిబంధనల వల్ల బిజినెస్ పై ప్రభావం చూపిస్తుందని ఆందోళన చెందుతున్నారు వ్యాపారులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.